నేను మీ సాయి. ఈరోజు వచ్చి నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట మా పిల్లలకి అంబేద్కర్ భవన్లో. మేమైతే ఇలా రెడీ అయిపోయాను, వాళ్ళైతే ఇంకా రెడీ కాలేదు. అక్కడ వచ్చి వాళ్ళకి మేకప్ వేస్తారని నార్మల్గా తీసుకెళ్ళానమాట వాళ్ళిద్దరిని. ఇక్కడ వచ్చి మనకి అంబేద్కర్ భవన్లోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చి పిల్లలందరూ ఇలాగ కూర్చున్నారు. ఇక్కడ మేకప్ మ్యాన్, డ్రెస్సింగ్ వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇంకా మేకప్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మనము వీళ్ళు ఏమేమి తెచ్చారో మేకప్ కోసం చూసేద్దాము. ఇవి వచ్చి మనకి జ్యువెలరీస్ అనమాట. డ్యాన్స్ ఉంది కదా ఇప్పుడైతే పిల్లలకి. ఇవి వచ్చి మనకి పిన్స్, హెయిర్ పిన్స్, అన్ని జ్యువెలరీస్ అన్నీ తెచ్చేసారు వీళ్ళు. ఇక్కడే వాళ్ళే రెడీ చేస్తారంట. వీళ్ళు కర్నూలు నుంచి వచ్చేసారనమాట. వీళ్ళ దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి మనకైతే. ఒకవేళ వీళ్ళు మేకప్ కూడా వేస్తారంట. జ్యువెలరీస్ అనమాట. మనకి పాపిడి బిళ్ళ, కమ్మలు అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళతో. ఇవన్నీ మనకి రెంటెడ్ అనమాట. కర్నూలు నుంచి వచ్చేసారు వీళ్ళు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ జ్యువెలరీస్ నెక్కి వేసుకునేవి. ఇవి వచ్చి మనకి కమ్మలు, అలాగే పాపిడి బిళ్ళ టైప్ అనమాట. ఇవన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడైతే మనకి జడలు, అలాగే పువ్వులు అన్నీ ఉన్నాయి. మనకి రెడీ చేయడానికైతే వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ మనకి వడ్డానం కూడా ఉన్నాయి. అన్నీ తెచ్చేసుకుంటారనమాట వీళ్ళు. అయితే ఎప్పుడెప్పుడు మేకప్ వేస్తారా, డ్రెస్ వేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే డ్రెస్ కోడ్ అయితే మా పిల్లలకైతే వచ్చేసింది. మొత్తం అంతా ఇలాగా ఉందన్నమాట ఇక్కడైతే ప్రజెంట్. ఇక్కడ పిల్లలకైతే డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేస్తున్నారు, ఏ సాంగ్కి ఏవేవి అనేది. ఇవన్నీ మనకి వాళ్ళు తెచ్చుకున్న డ్రెస్సులు అనమాట. ఇవన్నీ రెంటెడ్ అనమాట. అయితే డ్రెస్ కోడ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ వచ్చి మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి లంగా చోలి టైప్ అనమాట. ఇది వచ్చి మన ఇంకా వచ్చి సాంగ్ అయితే 2 సాంగ్స్కి శారీ ఇట్లనే ఇచ్చేసారు అనమాట, లంగా చోలి టైపు. ఇంకా ఏమున్నాయో చూసేద్దాము. మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. ఎలా చేస్తారో చూద్దామని. వీళ్ళైతే మేకప్ కోసమని ఇవన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు. ఈ అన్న కూడా మనకి హైదరాబాద్ నుంచి వచ్చాడంట. ఈ అన్న ఎక్కడికైనా వెళ్ళైనా మనకి మేకప్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ వేస్తారంట. క్లాసికల్, ఫోక్, ఆల్ టైప్స్ అయితే వేస్తారు. ఓన్లీ పెళ్లి కూతురులకు మాత్రం వేయరు. అన్ని ఆల్ టైప్ ఆఫ్ అంటే మామూలుగా ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్కూళ్ళల్లో అట్లా ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకైతే వేస్తారంట. డ్రామాస్ కానీ అలాగా. ఈ అన్న అయితే చాలా బాగా మేకప్ చేశారు. వాళ్ళు మేకప్ ఎలా చేశారో మరి నెక్స్ట్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నాడు చూద్దాము. ఇక్కడ వచ్చి చిన్న పాపకి వేస్తున్నాడు. ఒకసారి క్లియర్గా చూద్దాము. కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా వచ్చి ఎలా ఉందో లుక్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చి వీళ్ళు చాలా బాగా మేకప్ చేస్తారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను, చూసే వాళ్ళకి ఒకవేళ ఏమైనా
ఫంక్షన్స్ కానీ అలాగో చిల్డ్రన్స్కి స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ ఉంటే మీరు వాళ్ళకి కాంటాక్ట్ కండి. వాళ్ళైతే నీట్గా వాళ్ళకి మనకి అంటే డ్రెస్సింగ్ కానీ వాళ్ళు మేకప్ కానీ చాలా బాగా చేస్తారు. ఇది వచ్చి మనకి ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసేద్దాము. ఇక్కడ డ్రెస్సింగ్ అయితే మనకి జరుగుతుంది, ఎలా వేస్తున్నారో చూసేద్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఇక్కడ పిల్లలకి ఏమేమి చేస్తారో ఇక్కడ అంటే మనకి పిల్లలకి అయితే డ్రెస్సింగ్ సెట్ కోడ్ అన్ని వీళ్ళే చూసుకుంటారు అనమాట. ఓన్లీ మేకప్ మ్యాన్స్ అయితే వాళ్ళు మేకప్ ఒకటి చూసుకుంటారు. ఇక్కడ ఏ సాంగ్కి ఏ జ్యువెలరీస్ వేయాలనేది వాళ్ళకి అప్పుడే ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ అండ్ హెయిర్ స్టైల్ కూడా వీళ్ళే వేస్తారనమాట. ఇలాగా అనేసి నీట్గా మా పాపకి రిబ్బన్ కట్టేస్తున్నారు. ఇదే హెయిర్ స్టైల్ అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది కదా. తర్వాత వచ్చి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు, చూద్దాము ఏమేమి చేస్తున్నారో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాపకైతే ఇలాగా హెయిర్ స్టైల్ అనేది వేసేసారు, చూద్దాం హెయిర్ స్టైల్ ఎలా వేస్తారో. ఇంకా ఇక్కడ వచ్చి మనకి క్లాసికల్ డ్యాన్సర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఎలా మేకప్ వేస్తారో చూసేద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, హెయిర్ స్టైల్ అయితే ఎలా వేస్తారో చూసేద్దాం. ఒక్కొక్క హెయిర్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట, వీళ్ళకి అప్పుడే ఐడియా ఉంటుందన్నమాట ఏ సాంగ్కి హెయిర్ స్టైల్ వేయాలనేది. ఇప్పుడైతే క్లాసికల్ డ్యాన్స్ది క్లాసికల్ మేకప్ అయితే చూసేద్దాం. వాళ్ళు వేస్తేనే ఆ లుక్ అనేది వేరే వస్తుందన్నమాట. ఇక్కడైతే క్లాసికల్ లుక్ అయితే చూసేద్దాం ఎలా వేస్తున్నాడో.
డ్యాన్స్ లుక్ అనమాట, ఫైనల్ లుక్. ఇక్కడ తిలకం అన్నీ పెట్టేస్తే మనకి ఇక్కడ ఇంకా లిప్స్టిక్ అయితే పెండింగ్ ఉంది. ఇవన్నీ వేసేస్తే ఫైనల్ లుక్ అయితే మనకి క్లాసికల్ అనేది వచ్చేస్తుంది అనమాట. వీళ్ళైతే మనకి హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పారు. వీళ్ళు క్లాసికల్ డ్యాన్సెస్, మామూలుగా ఫోక్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ కానీ, డ్రామాస్ కానీ, ఏమైనా ఫంక్షన్స్ కంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాగా ఉంటే వీళ్ళని ఇన్వైట్ చేస్తే, అంటే కాల్ చేస్తే వచ్చేస్తారనమాట. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళైతే నేను వాళ్ళకి నెంబర్ అనేది పెడతాను, ఒక కాంటాక్ట్ కండి. ఓన్లీ మ్యారేజ్ మాత్రం రారు, ఓన్లీ ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి, స్కూల్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి అయితే వచ్చేస్తారంట. ఫైనల్ లుక్ అయితే మనకి వచ్చేసింది భరతనాట్యంది. అలాగే ఇంకా ఇక్కడ వచ్చి మనకి వర్షం అనేది పడుతుందన్నమాట. ఇంకా అయితే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్టెడ్ అయిపోతుంది. ఇక్కడ అందరూ మేకప్ అయిపోయారు. మేమైతే పైనకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడంతా ఇంకా చాలామంది పిల్లలకి మేకప్ వేస్తున్నారు. మాకు మేకప్ అయిపోయిందని మేము పైకి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉందో చూసేద్దాము. వెళ్ళాము అనమాట. అండర్ గ్రౌండ్లో అయితే మేకప్ డ్రెస్సింగ్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసామన్నమాట. ఇది మనకి శ్రీకాంత్ 5th సెలబ్రేషన్ అనమాట. 5 years కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇంకా చాలామంది రెడీ అవుతున్నారు కింద అయితే. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ క్లాస్ అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇన్వైట్ చేశారు చాలామందిని. వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేశారో పెద్దవాళ్ళని చూసేద్దాము. ఇక్కడ పిల్లోడు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు కదా, ఇక్కడ వచ్చి మనము చూసేద్దాము ఇంకా ఏమేమి చేస్తారో పిల్లలు. ఇక్కడైతే మొత్తం అంతా పేరెంట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా అని. నెక్స్ట్ వచ్చి మన పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు డ్యాన్స్ వేద్దామా అని. ఇక్కడ పిల్లలందరూ హాయ్ చెప్తారు, ఒకసారి చూసేద్దామా. ఇంత పిల్లలంతా కూర్చున్నారు అనమాట, డ్యాన్స్ ప్రోగ్రామ్కి రెడీగా ఉన్నారు, డ్యాన్స్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని. ఇక్కడైతే అందరూ హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పేసేయండి మీరు కూడా. అలాగే ఇక్కడ వచ్చి మన పిల్లలందరూ రెడీ అయిపోయారనమాట. ఇంకా చిన్న చిన్న క్యూట్ బేబీస్ కూడా ఉన్నారు, చూసేద్దాము. ఇంకా వచ్చేస్తారు. ఇక్కడ మనకి పాప అయితే చూసేయండి, ఇక్కడ చిన్న పాప ఉంది, మనకి చిన్న బాబులు కూడా ఉన్నారు ఇక్కడ డ్యాన్స్ వేసేయడానికి. 5 years పిల్లలు ఉన్నారు. ఇంకా పేరెంట్స్ అయితే ఇంకా రాలేదు, చాలామంది ఇంకా వచ్చేస్తారు. ఇక్కడ ఇన్వైట్ చేశారు చాలామంది, అంటే ఇక్కడ వెలిగించడానికి కొంతమంది పెద్దల్ని అయితే ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఎవరంటే ఫ్రెష్ వచ్చేసాడనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు, ఎవరు వెలిగించడానికి అయితే వెళ్తున్నారు, వచ్చేసారు. ఇక్కడికైతే యూట్యూబర్స్ అంతా వచ్చేసారనమాట. ఒక 4 members వచ్చేసారు. ఇంకా ఇక్కడ మనకి యాంకరింగ్ చేస్తున్న ఆమె కూడా యూట్యూబరే. ఇక్కడ మన అనంతపూర్లో ఫేమస్ అయిన ఫ్రెష్ను చిన్న పాపను వచ్చేసారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. వాళ్ళ అమ్మ మాత్రం రాలేదు. ఇక్కడ వచ్చి మనకి పేరెంట్స్ అందరూ చూస్తున్నారు ఫ్రెష్ని అందరూ. ఓకే, ఇంకా ఏమేమి చేస్తారో చూసేద్దాము. ఇక్కడైతే మనకి జ్యోతి వెలిగించేస్తున్నారు, చూసేద్దాము. ఇప్పుడైతే మనకి జ్యోతి వెలిగించేస్తారు కదా. నెక్స్ట్ అయితే మనకి భరతనాట్యం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడైతే ఫస్ట్ అయితే మనం డ్యాన్స్ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడైతే మనం మన దేశం అంటే మన సాంప్రదాయం ప్రకారం అయితే భరతనాట్యం కానీ దేవుని సాంగులు కానీ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము.
ఫంక్షన్కి మేమైతే కిందికి వచ్చేసామన్నమాట. డ్రెస్ కోడ్ అయితే ఇదే అనమాట. ఇక్కడైతే మనకి డ్రెస్ కోడ్ ఇది. అలాగే వాళ్ళు ఏమేమి వేస్తారో చూసేద్దాం. ఇక్కడ వచ్చి మేకప్ వెళ్తే మనకి మరీ మేకప్ వేస్తారు. మా పిల్లలకైతే మేకప్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. అదే చిన్న మేకప్ వెళ్ళిపోతే మరి మేకప్ అనేది వేస్తారని చెప్పారనమాట సెకండ్ సాంగ్కి. అలాగే ఇంకా మిగతా పిల్లలు అయితే రెడీ కాలేదు, ఇంకా వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలోనే ఉన్నారనమాట. ఇప్పుడైతే మేము వచ్చి చెప్పాను కదా, ఇక్కడైతే వాళ్ళు ఏమేమి వేస్తారో చూసేద్దాము. ఇప్పుడు వచ్చి మా పాపకి అయితే ఇలాగా వేసేసారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏమేమి వేస్తారో చూసే కర్నూలు నుంచి వచ్చేసారనమాట. వీళ్ళు ఏమేమి ఫంక్షన్ అంటే ఏమేమి చేస్తారో చూద్దాము. ఇక్కడ వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని మన ఇండియా అంతా తిరుగుతారంట. ఇక్కడ వచ్చి వీళ్ళు మనకి పంచకట్టు పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, పెళ్ళిళ్ళప్పుడు పంచకట్టు కానీ డ్రెస్సింగ్ కానీ చాలా బాగా వేస్తారని చెప్పారు. ఇంకా వచ్చి మేకప్ కూడా వేస్తారంట. ఆర్నమెంట్స్ అయితే వీళ్ళే తెచ్చుకుంటారు, ఒకవేళ ఇబ్బంది కాదు వాళ్ళు తెచ్చుకున్నా కూడా వీళ్ళే వేసిస్తారనమాట. ఇంకా వచ్చి మనకి డ్రెస్ కోడ్ ఈ అన్న అయితే మేకప్ వేస్తాడనమాట. హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఈ అన్న అయితే మనకి మేకప్ ఆల్ టైప్స్ మేకప్ అయితే వేస్తాడంట. ఓన్లీ పెళ్ళిళ్ళకి మాత్రం వెళ్ళడు, మొత్తం ఆల్ ఇండియా అయితే తిరుగుతాడంట. చాలా బాగా వేస్తాడు మేకప్ అయితే. ఓకే, ఆల్ ఫంక్షన్కి అయితే వెళ్తాడంట. చేసిన ఆమెకు సన్మానం అయితే చేసేసారు ప్రెష్ వాళ్ళు. అలాగే ఇంకా డ్యాన్స్ శ్రీకాంత్ సార్ గారికి ఇట్లా డ్యాన్స్ సార్కి సన్మానం అనేది చేసేసారనమాట ఫ్రెష్. ఇప్పుడైతే పిల్లలైతే ఇంకా మరీ స్టార్ట్ చేశారనమాట. ఎంజాయ్ చేస్తున్నారు బాగా, డ్యాన్స్ చేస్తూ. ఇంత చిన్న పిల్లలు చాలా బాగా క్యూట్గా డ్యాన్స్ అయితే చేసేసారనమాట. ఇంకా ఉన్నాయి, వెయిట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఇంతే అండి. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.